హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి కిచెన్. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆలూ డీప్ ఫ్రై. ఆలూ డీప్ ఫ్రై ని సింపుల్ గా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం నేను 2 బంగాళాదుంపలను తీసుకొని ఇలా పీల్ చేసుకున్నాను. ఇలా పీల్ చేసుకున్న వాటిని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇలా క్యూబ్స్ లాగా పర్ఫెక్ట్ గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పర్ఫెక్ట్ గా క్యూబ్ లాగా మంచిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన క్యూబ్స్ ని వాటర్ తో జిగట అంతా పోయే వరకు మంచిగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వీటిని స్టెయినర్ సహాయంతో వడగట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి. తీసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుందాం. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ ను వేసి మంచిగా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆలు ఫ్రై చేయడానికి ఒక కడాయిని తీసుకుందామండి. ఈ కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు క్యూబ్స్ ను ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆలు లోపలి వరకు ఫ్రై అయిపోతుంది. చూడండి, ఆలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సాల్ట్ వాటర్, దాన్ని ఇందులో వేసుకోవాలి. సాల్ట్ వాటర్ ఇలా వేయడం వల్ల పొటాటో క్యూబ్స్ లోపలి వరకు సాల్ట్ వెళ్లి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ వాటర్ ని ఆయిల్లో వేయడం వల్ల బయటకి చిల్లుతుందని చాలా మంది భయపడతారు. కానీ వట్టి వాటర్ అయితే బయటకు చిల్లుతుంది, కానీ సాల్ట్ వాటర్ అవడం వల్ల అలాంటిదేమీ జరగదు. ఆలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆలును ఎక్కువగా ఫ్రై చేస్తే టేస్ట్ అంతా బాగుండదు. సో ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఆలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చాయండి. ఇప్పుడు మనం వీటిని ఆయిల్ నుండి సపరేట్ చేసి ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇదే వేడి నూనెలో మనం ఒక గుప్పెడు పల్లీలను తీసుకొని స్టెయినర్ సహాయంతో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు గ్రాముల్లో అయితే దాదాపు 50 గ్రాములు ఉంటాయండి. చూడండి, పల్లీలు ఇలా వేగిపోతాయి. ఇలా వేగిపోయిన పల్లీలను మనం ఆయిల్ నుండి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 4 పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలండి. పచ్చిమిర్చి వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలండి, ఎందుకంటే పచ్చిమిర్చి అనేది కొంచెం చిల్లుతది పైన, జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక కట్ట కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో ఫ్రై చేసిన ఆలు క్యూబ్స్ ను వేసుకుందాం. అదే విధంగా వేయించిన గ్రౌండ్ నట్స్ ని కూడా వేసుకుందాం. గ్రౌండ్ నట్స్ వేసిన తర్వాత 1 pinch సాల్ట్ ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసి మంచిగా టాస్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరను కూడా వేసి మంచిగా టాస్ చేయాలి. ఈ విధంగా మనం ఆలూ డీప్ ఫ్రైని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన ఆలూ డీప్ ఫ్రైని మనం అన్నంతో గాని, చపాతీతో గాని, ఉలవచారుతో గాని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.